అన్యాయంగా అంత కోటాను కోట్లు దిగబెట్టి కోట్లు ఇచ్చి ప్లేటర్లను పెట్టుకుని 16 మంది ప్లేటర్లు ఉండి కోట్లు ఇచ్చి న్యాయం చెప్పలేరు. అక్కడ ఇప్పుడు అన్యాయం మనం ప్రజల్లో అనుకుంటే సరిపోద్దా? జైల్లో ఉంది కేసు. పెద్ద పెద్ద ప్లేటర్లు వచ్చారు లండన్ నుంచి ఢిల్లీ నుంచి. వాళ్ళు వాదించలేని వాళ్ళు మనమేమో కరెక్టా? మనం అన్యాయము ఉత్తంగా పెట్టాడు అనే మాట తప్పది. జైల్లో ఉంది, అది కోర్టులో ఉంటే వాళ్ళు అక్కడ తేల్చేది. ఇప్పుడు సాక్ష్యాలు న్యాయం అయితే ఇప్పుడు వచ్చేసేస్తాడుగా. దిట్టమైన ప్లేటర్లు ఉండారు, వాళ్ళు వాదించేనే వచ్చేయాలి దగ్గరికి. లేదుగా, బెయిల్ అడగట్లా, మొత్తం ఎత్తేయమంటున్నాడు. బెయిల్ అడగటం కరెక్ట్ లేదు. సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఇది సాక్ష్యం తప్పు, నేను సంతకం పెట్టలేదు. 13 సంతకాలు పెట్టాడంట. 13లో ఈ నాయి కాదు, 40 సంతకాలు అని చెప్పాలి కదా. అక్కడ అవన్నీ అక్కడ చూసుకుంటారు. అది అంటున్నాడు కరెక్టే. ఇప్పుడు అవన్నీ సాక్ష్యాలతో సహా ఇప్పుడు అక్కడ ఉండయి. ఏ తేడా ఉండా పెద్ద పెద్ద ప్లేటర్లు ఉండారు ఆయన కింద వాదించేవాళ్ళు. కోర్టులు ఇచ్చి వాదిస్తున్నారు. ఉపయోగం ఏది? బెయిల్కి పెట్టినా కూడా రాలేదుగా. బెయిల్ కూడా పెట్టారు, బెయిల్ కూడా లేదు. అదే మరి శాంతం తీసేయమనిగా, బెయిల్తో సంబంధం లేదు. అది ఒప్పుకోకపోతే తెలుస్తుందిగా, రేపు తెలుస్తుందిగా. దొంగ గొప్ప కాదు. ఇప్పుడు ఇది మనం చెప్పేది కాదు, ఇది కోర్టులో తేలిపోద్ది. మనం చెప్పేది కాదు అది. కాదండి, 32 కేసుల్లో జగన్ ముఖ్యమంత్రి బయట తిరుగుతున్నాడు. 2 కేసులు ఎందుకు తిరగాలంటున్నారు? అవును, అదే రేపు తెలుస్తుందిగా. జగన్ మళ్ళీ వచ్చేస్తాడేమో ఈయన కూడా. దాన్ని ఏముంది, అట్టాకి బెయిల్ మీద వస్తాడేమో ఆయన కూడా రేపు. అప్పుడే తెలుస్తుందిగా. మనం చెప్పేది ఏముంది. ఫైనల్ గా ఇప్పుడు వదిలేద్దాం. ఇప్పుడు మన జగన్ పరిపాలన ఎలా ఉంది మీకు చెప్పండి. జగన్ పరిపాలన ఒక శాంతం లోనోడికి ఉపయోగపడుతుందండి. మధ్యస్థం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అది మెయిన్ పాయింట్. జగన్ చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి అంటున్నారు. ఈ రోడ్లు వేయడానికి కానీ లేదా ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఏమంటారు? వేసే చోట వేస్తున్నారు, వేయిన చోట వేయట్లా. ఇప్పుడు కొన్ని చోట్ల వేస్తున్నారు, కొన్ని చోట్ల వేయట్లా. ఇంకా మెల్లిగా రావాలి. దీనికి జగన్కి ముందు రాగానే ఆడి పాలిటీ ఏంటంటే, రాగానే వరదలు వచ్చినాయి 2, తర్వాత కరోనా వచ్చింది. మెయిన్ పాయింట్లు ఈ కరోనా వరదలు ఇవన్నీ పోయింగా తదిమాది అన్ని 2 సంవత్సరాలు ఇది సరిగా వేలింది, కలెక్షన్ వచ్చింది. మరి వేయొద్దు, ఎక్కడ దింకొస్తాడు? అటు సొంత ఇంట్లో తేలాడుగా. అది సంక్షేమాలు అయితే ప్రజలకి, పేద ప్రజలకి పెట్టాలని. పేద ప్రజలకి తెస్తున్నాడు, మరి ఏదో రకంగా తెచ్చి పెడుతున్నాడు. ఇప్పుడు అదేగా. డబ్బులు లేనప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు వాడు చెప్పేది ఏంటి? ఇప్పుడు బడ్జెట్ అదే, అప్పుడు బడ్జెట్ అదే. ఎప్పుడైనా అదే బడ్జెట్ వచ్చింది, ఎక్స్ట్రా రాలేదు. అయితే అది ప్రజలకు పెడుతున్నాను నేను, వీళ్ళేమో ఇట్లా తిన్నారని చెబుతున్నాడు ఆడు. కడదానికి కళ్యాణం అంటే జగన్ దగ్గర అసలు డబ్బులు లేవు, మొత్తానికి ఎంత తెస్తారని అడుగుతున్నారు అందరూ. ఎవరు? ప్రజలందరూ. తెస్తున్నాడు, అప్పులు చేసేది తెస్తున్నాడు. ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఎలా చేస్తారు? గవర్నమెంట్ వచ్చేది ఎవరు చేస్తాడు? వీడు వచ్చినప్పటికి అప్పులు ఉండయిగా, లేకుండా లేవుగా. వీడు వచ్చేటప్పటికి అప్పులు ఉండయిగా. మరి అట్టకి ఇడుకోవడంటే చెబుతారు, అంతే ఉంది. పెద్ద మనిషిగా ఫైనల్ గా జగన్ మార్చుకోవాల్సింది చెప్పు. జగన్ ఏం మార్చుకోవాలి చెప్పేగా. జగన్ ఏం మార్చుకోవాలంటే కొన్ని ఆలోచనలు మార్చుకోవాలి. కొన్ని ఆలోచనలు అంటే ఇప్పుడు మాకు మొగ్గాలు ఉన్నాయి. సపోజ్ కొన్ని తప్పులు ఉన్నాయి జగన్ ద్వారా. ఏదైనా తప్పులు అంటే ప్లాన్లు ఇచ్చేవాళ్ళే తేడాది. సొంతంగా ఇంట్లో మొగ్గం వాడికే ఇది అన్నాడు. ఇంట్లో నేసినవాడికి, చెట్లో నేసినవాడికి లేదన్నాడు. చెట్లో నేసినవాడికి అసలేం లేదు. ఎక్కువ మంది ఉండారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళకే ఇవ్వాలి కదా, వాళ్ళకి లేదు. మరి ఆటోలు అన్నారు, ఆటోలు కొనుక్కున్నవాడికే ఇస్తున్నారు. శాంతం లేనివాడు ఉన్నాడు, అద్దెకి పిలుచుకున్నాడు, ఆడికి లేదు. అలాంటివి కొన్ని తప్పులు ఉన్నాయి. తప్పే అయితే కింద స్థాయి వాళ్ళకి ఉపయోగమే. ఇప్పుడు పింఛన్ ఉంది, వెంటనే వచ్చి ఇస్తున్నారు పొద్దున్నే. కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని తేడాలు ఉంటాయి. ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి అవి. ఇప్పుడు జన్మభూమి ఉంది, ఎన్నో కాయిదాలు పెట్టాం, తిరిగాం, ఏ పని అవ్వాలా. ఇప్పుడు కాళ్ళ దగ్గర పనులు అవుతున్నాయి. ఓహరంగా సచివాలయంలో దగ్గరికి వెళ్ళి వాళ్ళు వచ్చి అవ్వటం చెందటం, అలాంటివి కొన్ని మంచివి ఉన్నాయి. ఫ్లైఓవర్కి మెట్లు కావాలి. ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళాలంటే మెట్లు కావాలి. ఇప్పుడు ఈయన వచ్చాడు, తెనాలి వెళ్ళాలి, చుట్టూ తిరిగి వెళ్ళాలి. లేకపోతే ఇటు అడ్డంగా బట్టి వెళ్ళాలి. ఏదో యాక్సిడెంట్ వచ్చింది, ఏ బస్సులు వెళ్తూ ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఎలా ఉంది జగన్ పరిపాలన? పర్లేదా? నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తుంది అనుకున్నావు? మనం ఏం చెబుతాం, జగన్ బట్టి. నీ ఉద్దేశం ఆయన జగనేనా? ఎందుకని? ఎందుకని మనకి పింఛన్ ఇస్తుంది కాబట్టి. అంతేనా?
Like and subscribe Eagle Media Works.